పత్తి కట్టెలను తోసుకుంటూ వస్తున్న ఇతడు దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. ఇతడు వెతుకుతున్న చెట్టు, ఈ చెట్టు చింత చెట్టులాగా అనిపిస్తుంది. ఇతడు చింత చిగురు తెంచుతున్నట్లున్నాడు. వావ్, ఇది చాలా ఎర్రగా కనిపిస్తుంది. ఓ, ఈ అబ్బాయి గత 10 సంవత్సరాలుగా చింత చిగురు తెంచుతూనే ఉన్నట్లు సమాచారం. ఈ వలలో పోసిన చింత చిగురును ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో మనకి ఇంకా సరైన సమాచారం లేదు. ఆ అబ్బాయి ఒకసారి చూడు. ఈ అబ్బాయి మనం చూడు అనగానే చూశాడు. ఇతనికి మన భాష అర్థమవుతుంది. చాలా స్పీడ్గా తెంచుతున్నట్లు కనిపిస్తుంది, కానీ చాలా నిదానంగా తెంచుతున్నాడు. ముళ్ళు ఇరుగుతాయి. చెప్పండి, దీన్ని ఏం చేస్తారు మీరు? చింతగుజ్జు రామి యాపకాయలు పిండి చక్కెర వేసి మొత్తం తింటే వానేమో టేస్ట్ ఫుల్ వస్తుంది. వావ్, ఇలా మీరు ఎన్ని రోజులుగా తయారు చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాం. దీనివల్ల ఏమైనా లాభాలు ఉంటాయా? ఎముకలు గట్టి పడతాయి, రక్తం బాగా వస్తుంది, ఉచ్చలు కూడా బాగా వస్తాయి. ఈ అబ్బాయి చెప్తున్న సమాచారం ప్రకారం ఇది చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందని మనకు అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు తింటావు కదా, అప్పుడు చూసి చెప్తావు ఓకే ఎట్టుందో అని. మీరు ఎలా చేస్తారో నేను చూసుకుంటూనే ఉంటాను. సూపర్గా ఉంటుంది. ఓకే, వాళ్ళు చేసేటప్పుడు నేను చెప్తూనే ఉంటాను. అప్పటి వరకు మీకు సెలవు.